గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఫైనల్ బీకామ్లో రేషియో అనాలిసిస్ చూస్తున్నాం, అదే కదా, నిష్పత్తుల విశ్లేషణ. రేషియో అనాలిసిస్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాం అండి. రేషియో అనాలిసిస్ అంటే నిష్పత్తుల విశ్లేషణ. మరి మనం లాస్ట్ క్లాసెస్లో నిష్పత్తులు అంటే ఏంటి, నిష్పత్తుల విశ్లేషణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఏ సంస్థలు నిష్పత్తుల విశ్లేషణని ఎక్కువగా ఉపయోగిస్తాయి, ఇలాంటి అన్ని వివరాలు కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నిష్పత్తుల విశ్లేషణ అనేటువంటిది మనం లెక్క కట్టాలి అంటే నిష్పత్తులు ఎన్ని రకాలు అనేటువంటివి కూడా మనకి తెలియాలి. అంటే నిష్పత్తులు ఎన్ని రకాలు అనే దానికి సంబంధించినంత వరకు వర్గీకరణ మనం ఏ రకంగా చూసామండి అంటే, ఒకటి సాంప్రదాయిక వర్గీకరణ అని లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అంటే నిష్పత్తులు లెక్కించేటప్పుడు ఆ రెండు అంశాలు వర్తకపు లాభ నష్టాల ఖాతాకి చెందినవిగా ఉంటే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రేషియో, వర్తకపు లాభ నష్టాల ఖాతా నిష్పత్తి అని చెప్పడం జరిగింది. ఒకవేళ మనం పోల్చే అంశాలు ఒకవేళ ఆస్తుల పట్టీకి సంబంధించినవి అయి ఉంటే, అంటే ఏ ఆస్తులు అప్పులు కనుక మనం కంపేర్ చేస్తూ ఉన్నట్టయితే అప్పుడు ఆ రేషియోని బ్యాలెన్స్ షీట్ రేషియో, అంటే ఆస్తి అప్పుల పట్టి నిష్పత్తి అని చెప్పడం జరుగుద్ది అని చెప్పారు. ఒకవేళ మనం కనుక పోల్చే అంశాల్లో ఒకటి వర్తకపు లాభ నష్టాల ఖాతాకి చెందినగా ఉండి రెండవది ఆస్తి అప్పుల పట్టీకి చెందినగా ఉన్నట్టయితే అప్పుడు ఆ రేషియోని ఉమ్మడి రేషియో, ఇంటర్ స్టేట్మెంట్ రేషియో అని పిలుస్తారని మనం చెప్పడం జరిగింది. మొత్తం ఈ యొక్క నిష్పత్తుల్ని సాంప్రదాయిక పద్ధతిలో 3 రకాలుగా వర్గీకరించారు. అంటే ఫస్ట్ దాంట్లో కొన్ని సూత్రాలు ఉంటాయి, అలాగే రెండో మోడల్లో కొన్ని సూత్రాలు ఉంటాయి, మూడో మోడల్లో కొన్ని సూత్రాలు ఉంటాయి అని మనం నిన్న లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. అలా కాదు అని అనుకుంటే అప్పుడు మనం ఏం చెప్పామండి అంటే, వీటి విషయంలోకి వచ్చేటప్పటికల్లా 4 రకాలుగా వర్గీకరిస్తారు. మోడర్న్ పొజిషన్లో అంటే సాంప్రదాయిక పద్ధతి ప్రకారంగా కాకుండా ఈ యొక్క అధునాతన పద్ధతి ప్రకారంగా వర్గీకరణ చూసినట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ రేషియోస్ అంటే లాభ నష్టాల నిష్పత్తులు, తర్వాత క్రియాశీలక నిష్పత్తులు అంటే ఆపరేటింగ్ రేషియోస్, అలాగే ద్రవ్యత్వ నిష్పత్తులు అంటే లిక్విడిటీ రేషియోస్, అలాగే ఆఖరిగా పటిష్టత నిష్పత్తులు అంటే ఫైనాన్షియల్ సౌండ్ రేషియోస్ అని 4 రకాలుగా వర్గీకరిస్తారు అని మనం చెప్పుకున్నాం. ఈ వర్గీకరణలో ఒక్కొక్క దాంట్లో 2-3 సూత్రాలు, 2-3 సూత్రాలు అలా వస్తూ ఉంటాయి. టోటల్గా మీరు చూసుకున్నట్టయితే మొత్తం మీద ఒక 15-20 నిష్పత్తుల వరకు మనం ఇందులో చేస్తాము. కానీ ఎక్కువగా ఎగ్జామ్స్లో వచ్చేవి ఒక 8-10 నిష్పత్తులే మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. మనం లెక్కలు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏవి ఎక్కువగా వస్తున్నాయో అవి మనకి ఇంపార్టెంట్ రేషియోస్గా మనం భావించవచ్చు. ఏవైతే అప్పుడప్పుడు మనం కడుతూ ఉన్నామో అవి అంత ఇంపార్టెంట్ కానీ రేషియోస్గా మనం ఐడెంటిఫై చేయడానికి మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అయితే ఇప్పుడు ఈ రేషియో అనాలిసిస్ని మనం లెక్క కట్టుకునేటప్పుడు మాత్రం, ఈ నిష్పత్తుల విశ్లేషణ మనం లెక్క కట్టేటప్పుడు మాత్రం అన్ని రేషియోస్ ఒకసారి చెప్పినా మీకేమీ అర్థం కాదు, అటు యొక్క వివరణ కూడా మీకు తెలియదు. అందువల్ల మనం ఏం చేద్దామంటే నెమ్మదిగా ఒకరోజు కొన్ని నిష్పత్తులు అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్దాం. అప్పుడు ఏంటి అంటే మీకు అంత కన్ఫ్యూజ్గా ఉండదు, నేను చెప్తున్నది ఏంటి అనేటువంటిది కూడా మీకు అర్థమవుతుంది. అయితే ఎక్కడికక్కడ 2-3 రేషియో చెప్పుకుంటూ వెళ్తున్నట్టయితే మీకు ఒక చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. ఏంటి అంటే ఈ రేషియోస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నోట్స్లో మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల దానికి పరిష్కారంగా, దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ముందు మీకు చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైనా రేషియో చెప్పేటప్పుడు ఇవాళే కదా హెడ్డింగ్ పెట్టాం, అంటే నిన్న మనం హెడ్డింగ్ పెట్టాం, 2 టేబుల్స్ మాత్రం రాసాం. అంటే ఒకటి సాంప్రదాయిక వర్గీకరణ ఏంటి అనేది రాసాం, అలాగే రెండవది ఏంటంటే అంటే మోడర్న్ క్లాసిఫికేషన్ ఏంటి అనేటువంటిది రాసాం. ఆ 2 టేబుల్లో నిన్న మిమ్మల్ని ఎక్కించమన్నాను. అవి ఎక్కించిన తర్వాత కరెక్ట్గా మీది లాంగ్ బుక్ కదా, వైట్ బుక్, అందులో ఒక 4 పేజెస్ మీరు వివిధ నిష్పత్తులు అంటే టైప్స్ ఆఫ్ రేషియోస్ అని హెడ్డింగ్ పెట్టుకొని వివిధ నిష్పత్తులు
టైప్స్ ఆఫ్ రేషియోస్ అని హెడ్డింగ్ పెట్టుకుని 4 పేజీలు వదిలిపెట్టుకోండి. అంటే 1, 2, 3, 4 ఇలా. అర్థమవుతుందా లేదా? మీరు నిన్న నిష్పత్తుల విశ్లేషణ అని హెడ్డింగ్ పెట్టి టేబుల్స్ రాశారు, అది అయిపోయింది. నిన్నటిది ఓ పేజీ ఎంతో రాశారు, అది అయిపోయింది. దాని తర్వాత వివిధ నిష్పత్తులు టైప్స్ ఆఫ్ రేషియోస్ అని పెట్టి ఎన్ని పేజీలు వదులుతారో 4. ఎలాగా? 1, 2, 3, 4 అలా 4 పేజీలు అవ్వండి. నేను ఒక క్లాసు నెక్స్ట్ క్లాసు లేదా 2 క్లాసుల తర్వాత మళ్ళీ కొత్త నిష్పత్తి వస్తుంది రాసుకోండి అని చెప్పినప్పుడు ముందుగా ఈ ప్లేస్లో రాసుకొని అప్పుడు మీరు సమ్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు 4 పేజీలు ఖాళీ వదిలేరు. 2 రేషియోలు చెప్తాను ఇవాళ, ఆ 2 ఇక్కడ రాసుకోండి. ఆ తర్వాత సమ్ రాయండి అంటాను, అప్పుడు కింద రాసేయకండి సమ్. అర్థమవుతుందా? ఈ 4 పేజీలు అయిన తర్వాత 5వ పేజీలో సమ్ నెంబర్ 1 అని వేసుకొని ఇక్కడ మీరు సమ్ రాసుకోండి. సమాధాన ఆన్సరు, తర్వాత సమాధాన ఆన్సరు, ఇలా కంటిన్యూ అవ్వండి. కానీ ఎక్కడ కొత్త సూత్రం వచ్చినా సరే ఈ వెనకాలకి వెళ్ళి దాని లిస్టులో దాన్ని రాసుకుంటూ ఉండండి. అప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. రివిజన్లో మనం చదువుకునేటప్పుడు ఎన్ని రేషియోస్ ఉన్నాయో తెలుస్తాయి. అవి ఏవి ఇంపార్టెంటో ఏవి ఇంపార్టెంట్ కాదు అనేటువంటివి కూడా మీకు తెలుస్తుంది. అందరికీ రాసుకోవడం అర్థమైందండి. ముందుగా నేను ఒక పేజీ అయింది నిష్పత్తుల విశ్లేషణ, 2 టేబుల్స్ వేశారు. దాని తర్వాత 4 పేజీలు మీరు ఖాళీ వదులుకోండి. ఆ 4 పేజీల్లో ఫస్ట్ పేజీలో ఈరోజు మీకు 2 సూత్రాలు చెప్తాను. ఆ 2 సూత్రాలు రాసుకోండి. అవును, అర్థమవుతుందని ఏమని పెట్టారండి? వివిధ సూత్రాలు టైప్స్ ఆఫ్ రేషియోస్ అని పెట్టుకొని దాని కింద 1వ సూత్రం రాసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. 1వ సూత్రం రాసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ దాని పేరేంటి? స్థూల లాభ నిష్పత్తి. 1వ దాని పేరు ఏంటంటే స్థూల లాభ నిష్పత్తి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఇక్కడ చెప్తున్నాను, గ్రాస్ ప్రాఫిట్ రేషియో స్థూల లాభ నిష్పత్తి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో సూత్రం ఇది కింద వేస్తున్నాను. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. తెలుగు మీడియం అయితే స్థూల లాభ నిష్పత్తి, స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. అది 1వ సూత్రం. 2వ సూత్రం రాసుకున్న దాని కింద 2వ సూత్రం నికర లాభ నిష్పత్తి, నెట్ ప్రాఫిట్ రేషియో. నికర లాభ నిష్పత్తి, నెట్ ప్రాఫిట్ రేషియో. నికర లాభ నిష్పత్తి, నెట్ ప్రాఫిట్ రేషియో. రెండోది నెట్ ప్రాఫిట్ రేషియో. సూత్రం నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. రెండో సూత్రం పేరు తెలుగు మీడియంలో నికర లాభ నిష్పత్తి. సూత్రం నికర లాభము బై అమ్మకాలు ఇంటూ 100. నికర లాభము బై అమ్మకాలు ఇంటూ 100. ఇప్పుడు 2 సూత్రాలు రాసుకున్నారు. స్పష్టంగా అర్థమైందా మీకు? ఈ 2 సూత్రాలు రాసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారండి అంటే ఈ 4 పేజీలు ఖాళీ అనేది వదులుకోండి. 2 సూత్రాలు అయినాయి. 3వ సూత్రం మళ్ళీ రేపో ఎల్లుండో చెప్తాను, ఎప్పుడైతే అప్పుడు చెప్తాను. అప్పుడు 3, 4 దీని కింద రాసుకోవాలి. అర్థమవుతుంది కదా? 3, 4 కింద రాసుకుంటారు. కానీ ఈ 4 పేజీలు వదిలేసి అప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 4 పేజీల తర్వాత ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 1 అని పెట్టుకోండి. సమ్స్ కంటిన్యూ వెళ్ళిపోతుంటే ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మాత్రం వెనకాల యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 1 1వ లెక్క. ప్రాబ్లం నెంబర్ 1
ఒకటో లెక్క రాసుకోండి. దిగువ ముందు తెలుగు మీడియం రాసుకోండి. దిగువ నిష్పత్తులు లెక్కించండి. దిగువ నిష్పత్తులు లెక్కించండి. దాని కింద లైన్ దిగువ నిష్పత్తులు లెక్కించండి. దాని కింద లైన్ ఏ స్థూల లాభ నిష్పత్తి, ఏ స్థూల లాభ నిష్పత్తి, బి నికర లాభ నిష్పత్తి. నికర లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి. ఏ స్థూల లాభ నిష్పత్తి, బి నికర లాభ నిష్పత్తి. 1 by 1 వాల్యూస్ రాసుకోండి. 1 by 1 వాల్యూస్ రాసుకోండి. స్థూల లాభము 30,000. స్థూల లాభము 30,000. దాని దిగువలైన అమ్మకాలు, దాని దిగువలైన అమ్మకాలు 60,000. అమ్మకాలు 60,000. దాని దిగువ నికర లాభము 15,000. నికర లాభము 15,000. నికర లాభం 15,000. ఇంగ్లీష్ మీడియం సమ్ రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం సమ్ రాసుకోండి. క్యాలిక్యులేట్ ఫాలోయింగ్ రేషియోస్. క్యాలిక్యులేట్ ఫాలోయింగ్ రేషియోస్. క్యాలిక్యులేట్ ఫాలోయింగ్ రేషియోస్. కింద లైన్లో ఏ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఏ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, బి నెట్ ప్రాఫిట్ రేషియో, బి నెట్ ప్రాఫిట్ రేషియో. 1 by 1 రాసుకోండి. 1 by 1 రాసుకోండి. 1 by 1 రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ 30,000. గ్రాస్ ప్రాఫిట్ 30,000. సేల్స్ 60,000. సేల్స్ 60,000. నెట్ ప్రాఫిట్ 15,000. నెట్ ప్రాఫిట్ 15,000. సమ్ ఇలా ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే స్థూల లాభం ఇచ్చాడు, అమ్మకాలు ఇచ్చాడు, నికర లాభం ఇచ్చాడు. స్థూల లాభం ఇచ్చాడు, అమ్మకాలు ఇచ్చాడు, నికర లాభం ఇచ్చాడు. గ్రాస్ ప్రాఫిట్, సేల్స్, నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. ఏం కట్టమన్నాడు? స్థూల లాభ నిష్పత్తి కట్టమన్నాడు, నికర లాభ నిష్పత్తి కట్టమన్నాడు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో కట్టమన్నాడు, నెట్ ప్రాఫిట్ రేషియో కట్టమన్నాడు. ఇప్పుడు మనం కట్టేటప్పుడు ఎలా కట్టాలి? ఎలా కట్టాలి? ఆన్సర్ అని పెట్టుకోండి. ఆన్సర్ అని పెట్టుకొని 1 స్థూల లాభ నిష్పత్తి. స్థూల లాభ నిష్పత్తి ఆన్సర్ అని పెట్టుకొని స్థూల లాభ నిష్పత్తి రాసుకోండి. స్థూల లాభ నిష్పత్తి స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. సూత్రం రాసుకోండి. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. ఇంగ్లీష్ మీడియం కూడా గ్రాస్ ప్రాఫిట్ రేషియో అని రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో is equal to gross profit by sales into 100. Gross profit by sales into 100. Gross profit by sales into 100. Next, గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం సమలో ఎంత ఇచ్చాడండి అంటే 30,000. అక్కడ ఇచ్చింది వేసేసుకోండి. 30,000 డివైడెడ్ బై సేల్స్ 60,000 ఇంటూ 100. ఇక్కడ ఉన్న అంకెలు నెక్స్ట్ స్టెప్లో ప్రతిక్షేపించేయండి. స్థూల లాభం బదులు 30,000, అమ్మకాలు బదులు 60,000 ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ 30, సేల్స్ 60 ఇంటూ 100. ఏం పోతాయి? క్యాల్కులేషన్ అయితే సింప్లిఫికేషన్ 2 zeros
2 zeros ఒక 2 పాయింట్, 2 zeros 2 zeros ఒక 2 పాయింట్. ఈ 6 5 6 ఆర్ 30, 0 ఇక్కడ అంటే 50% దీని ఆన్సర్. 50% దీని ఆన్సర్. అది అయిపోయింది. స్థూల లాభ నిష్పత్తి 50% వచ్చింది అంతే. స్థూల లాభ నిష్పత్తి 50%. గ్రాస్ ప్రాఫిట్ రేషియో 50%. రెండో సైడ్ ఏది, రెండో పాయింట్ నికర లాభ నిష్పత్తి అని పెట్టండి. నెట్ ప్రాఫిట్ రేషియో అని రాసుకోండి. నికర లాభ నిష్పత్తి, నెట్ ప్రాఫిట్ రేషియో. నికర లాభము బై అమ్మకాలు ఇంటూ 100. నికర లాభము బై అమ్మకాలు ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు సమ్లో, 15,000. నికర లాభం ఎంత ఇచ్చాడు, 15,000. బై అమ్మకాలు ఎంత ఇచ్చాడు, 60,000 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100. సింప్లిఫై చేసేద్దాం. 2 zeros 2 zeros 2 zeros 2 zeros పాయింట్. 6 టేబుల్ 2 6 are 12, 3 ఉంది 30, 5 6 are 30. 25% కొట్టేస్తే ఎంత వచ్చింది, 25%. దేర్ఫోర్ నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 25%. 25% నికర లాభ నిష్పత్తి. నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. దాని బదులు అంకెలు వేస్తే 15,000 బై 60,000 ఇంటూ 100 కొట్టేస్తే 25% వచ్చింది. ఆ 25% అడిగిన ఆన్సర్ అని వేసుకోవాలి. దేర్ఫోర్ నికర లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 25%. నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 25%. నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 25%. 25%. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కాబట్టి మీరు ఒక సమ్ రాసుకోండి. నేను చెప్తున్నాను. రెండో సమ్ రాసుకోండి. సెకండ్ సమ్ రాసుకోండి. దిగువ వివరాలతో క్రింది నిష్పత్తులు లెక్కించండి. దిగువ వివరాలతో క్రింది నిష్పత్తులు లెక్కించండి. దిగువ వివరాలతో క్రింది నిష్పత్తులు లెక్కించండి. ఏ పాయింట్ స్థూల లాభ నిష్పత్తి, ఏ పాయింట్ స్థూల లాభ నిష్పత్తి, బి పాయింట్ నికర లాభ నిష్పత్తి. ఏ స్థూల లాభ నిష్పత్తి, బి నికర లాభ నిష్పత్తి. 1 by 1 పాయింట్స్. ఫస్ట్ స్థూల లాభము 40,000. స్థూల లాభము 40,000. అమ్మకాలు 1,00,000. నికర లాభము 20,000. నికర లాభము 20,000. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. క్యాలిక్యులేట్ ఫాలోయింగ్ రేషియోస్. క్యాలిక్యులేట్ ఫాలోయింగ్ రేషియోస్. ఏ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఏ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, బి నెట్ ప్రాఫిట్ రేషియో, బి నెట్ ప్రాఫిట్ రేషియో. నెట్ ప్రాఫిట్ రేషియో. 1 by 1 పాయింట్స్. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ 40,000. గ్రాస్ ప్రాఫిట్ 40,000. సేల్స్ 1,00,000. సేల్స్ 1,00,000. నెట్ ప్రాఫిట్ 20,000. నెట్ ప్రాఫిట్ 20,000. ఇప్పుడు నేను ఎలా కట్టానో అలా రెండు నిష్పత్తులు కట్టండి. సూత్రం వేయండి, అంకెలు ప్రతిక్షేపించండి, కొట్టేయండి. మళ్ళీ సూత్రం వేయండి, అంకెలు ప్రతిక్షేపించండి, కొట్టేయండి. ఒకసారి కొట్టి చూడండి ఎంతెంత వస్తుందో. కట్టి చూడండి. మీరు కట్టండి అమ్మా. మీరు కడితే ఆన్సర్ ఎంత వస్తుందో ఒక్కసారి చూడండి.
ఏమి ఇచ్చాడు, మీరు ఏమి కట్టాలి. ఫస్ట్ సూత్రాలు రాసుకోవాలి. సూత్రాలు రాసుకున్నాక అంకెలు ప్రతిక్షేపించాలి. కొట్టేస్తే ఆన్సర్ రావాలి. ఎంత వచ్చింది చూడండి. ఫస్ట్ స్థూల లాభ నిష్పత్తి అని రాసుకోవాలి. ఇదిగో ఎవరికైనా అర్థం అవ్వకపోతే స్థూల లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు సూత్రం వేసుకోండి. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. ఇంగ్లీష్ మీడియంలో అయితే గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 40,000 బై సేల్స్ ఎంత ఇచ్చాడు, 1 lakh ఇంటూ 100. సింప్లిఫై చేయండి. 2 zeros 2 zeros 2 zeros 2 zeros 0 0 40 మిగిలింది. అంటే 40%. ఆన్సర్ సరిపోయిందండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో 40% వచ్చింది. స్థూల లాభ నిష్పత్తి 40% వచ్చింది. తర్వాత నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి. ఎంత వచ్చింది, నికర లాభం 20,000 బై సేల్స్ అమ్మకాలు ఎంత వచ్చింది, 1,00,000 ఇంటూ 100. మళ్ళీ సింప్లిఫై చేయండి. 2 zeros 2 zeros 2 zeros 2 zeros 0 0. ఏం మిగిలింది, 20%. నెట్ ప్రాఫిట్ రేషియో 20% వచ్చింది. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఏమో 40% వచ్చింది. నెట్ ప్రాఫిట్ రేషియో ఏమో 20% వచ్చింది. సమ్ ఎలా కట్టాలో అర్థమైందండి, తెలిసిందండి. స్థూల లాభ నిష్పత్తి ఎలా కట్టాలి, నికర లాభ నిష్పత్తి ఎలా కట్టాలి. స్థూల లాభ నిష్పత్తి ఎలా కట్టాలి, నికర లాభ నిష్పత్తి ఎలా కట్టాలి. 40% 20% చెప్పేయచ్చా, అర్థమైంది కదా. 40% 20% కట్టేసుకున్నారా అండి. ఓకే, మరొక సంభాషణ. దిగువ వివరాలతో స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి లెక్కించండి. దిగువ వివరాలతో స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి లెక్కించండి. దిగువ వివరాలతో స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి లెక్కించండి. క్యాలిక్యులేట్ బోత్ మీడియమ్స్ రాసేసుకోండి. క్యాలిక్యులేట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అండ్ నెట్ ప్రాఫిట్ రేషియో. క్యాలిక్యులేట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అండ్ నెట్ ప్రాఫిట్ రేషియో. ఆ దిగువన ఇలాంటి ట్రేడింగ్ అకౌంట్ ఒకటి గీయండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పర్టికులర్స్ అమౌంట్ ఇలాగ 10-12 ఐటమ్స్ పట్టేలాగా ఒక పావు పేజీ ఉండేలాగా తీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్, వివరాలు మొత్తం. హెడ్డింగ్ ట్రేడింగ్ అకౌంట్ అని పెట్టండి, వర్తకపు ఖాతా అని పెట్టండి. ట్రేడింగ్ అకౌంట్, వర్తకపు ఖాతా అని పెట్టండి. డెబిట్ సైడ్ చెప్తున్నాను చూసుకోండి. డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ ప్రారంభ సరుకు అని రాసుకోండి. ఓపెనింగ్ స్టాక్ ప్రారంభ సరుకు 20,000. గీతలు మీకు తెలుసు కదా, ఇలా గీసుకోవచ్చు. ఏమండి, ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్ 20,000. పర్చేజెస్ కొనుగోళ్ళు 38,000. వేజెస్ వేతనాలు 2,000.
2000. క్రెడిట్ సైడ్ సేల్స్ అమ్మకాలు 80,000. క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు 20,000. ఇక్కడ కూడేయండి, ఇక్కడికి ఇలా కూడేస్తే 1,00,000. ఈ 1,00,000 ఇక్కడ పట్టుకొచ్చేయండి, ఇదే 1,00,000 ఇక్కడ వేయండి. బ్యాలెన్స్ చేయడం వచ్చు కదా, పైదంతా కూడేసి ఇందులో తీసేయండి. 40,000 వచ్చింది. ఇది స్థూల లాభం రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభము, గ్రాస్ ప్రాఫిట్. ఈ టేబుల్ ఇంకా పెంచండి, ఇలా దిగువకు పొడిగించి బై స్థూల లాభము బై గ్రాస్ ప్రాఫిట్, 40,000 వేసుకోండి. స్థూల లాభం గ్రాస్ ప్రాఫిట్ 40,000 వేసుకోండి. స్థూల లాభం 40,000 వేసుకోండి. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం 40,000 వేసుకోండి. డెబిట్ సైడ్ 2 salaries 2 జీతాలు 2 salaries 2 జీతాలు 6,000. 2 salaries 2 జీతాలు 6,000. 2 rent 2 అద్దె 4,000. 2 ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ 8,000. 2 బ్యాడ్ డెట్స్ రాణి బాకీలు 2,000. బ్యాడ్ డెట్స్ రాణి బాకీలు 2,000. ఇటువైపు ఇదంతా కూడండి 40,000. ఇదంతా కూడండి 40,000. ఈ 40,000 ఇక్కడ వేసుకోండి. ఇదే 40,000 ఇక్కడ వేసుకోండి. ఈ 40,000 ఇక్కడ వేసుకోండి. పైన 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ కూడి ఇందులోంచి తీసేయండి. ఇవన్నీ కూడితే 20,000 వచ్చింది. 40,000 20 తీస్తే 20,000 ఆన్సర్. ఇది నెట్ ప్రాఫిట్. ఇది నికర లాభం. ఒక్కోసారి సమ్ము ఇందాకలాగా అక్షరాల రూపంలో ఇచ్చేయచ్చు. గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత అలా ఇచ్చేయచ్చు. లేదా సెకండ్ మోడల్గా మీకు సమ్ ఇవ్వచ్చు. ఇలాంటి సమ్ముని తీసుకుని కట్టమని అడగచ్చు. ఇప్పుడు మీరు ఎలా ఆన్సర్ కడతారు? వీడు ఇవ్వడం ఏమి ఇచ్చాడు మనకి? ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దేనికి సంబంధించి ఇచ్చాడు? గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్కి సంబంధించి ఇచ్చాడు. దీన్ని తీసుకొని ఇంకా దీన్ని మనం ఏమి ఎక్కించక్కర్లా, సమ్ ఎక్కించేసుకుని ఉన్నాం కాబట్టి ఆన్సర్ అని పెట్టుకొని ఫస్ట్ స్థూల లాభ నిష్పత్తి అని రాసుకోండి. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆ సమ్ ఎక్కించేసుకున్నాక దాని కిందన ఆన్సర్ అని రాసుకోండి. ఆ టేబుల్ కిందని ఆన్సర్ అని రాసుకోండి. స్థూల లాభ నిష్పత్తి గ్రాస్ ప్రాఫిట్ రేషియో స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. స్థూల లాభము బై అమ్మకాలు ఇంటూ 100. స్థూల లాభం అంటే 40,000, అమ్మకాలంటే 1,00,000 ఇంటూ 100. స్థూల లాభం 40,000, అమ్మకాలు 1,00,000 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేసేయండి. 2 zeros 2 zeros 2 zeros 2 zeros 0 0 ఇంకా 40 మిగిలింది. సో ఆన్సర్ 40%. అడుగుని దేర్ ఫార్ స్థూల లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 40%. స్థూల లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 40%. గ్రాస్ ప్రాఫిట్ రేషియో హెడ్డింగ్ పెట్టుకోండి. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అని రాయండి. దాని కింద ఫిగర్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. 40,000 బై 1,00,000 ఇంటూ 100 సింప్లిఫై చేయండి. వచ్చిన ఆన్సర్ దేర్ ఫోర్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 40%. తర్వాత నెట్ ప్రాఫిట్ రేషియో అంటే మన సూత్రం వేసుకోండి. నెట్ ప్రాఫిట్ రేషియో నికర లాభ నిష్పత్తి, నికర లాభము బై అమ్మకాలు ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. నికర లాభము బై అమ్మకాలు ఇంటూ 100. ఇప్పుడు నికర లాభం అంటే ఎంత? 20,000
బై సేల్స్, అమ్మకాలంటే ఎంత 80,000. ఒక్కసారి అండి, ఇందాక సమ్లో చిన్న మిస్టేక్ ఏం చేసామంటే ఇక్కడ మనం సేల్స్ అంటే ఎంత 80,000 వేయాలి. బై మిస్టేక్ టోటల్ 1,00,000 పడిపోయింది. ఎంత వేస్తారు? ఇది 80,000 వేయండి. 40,000 బై 80,000 ఇంటూ 100 అంటే 2 zeros 2 zeros 2 zeros పోయింది. ఇది 5 times పోయింది. అడ్జస్ట్ చేసుకుని సార్ 50%. అలాగే ఈ సమ్లో కూడా నెట్ ప్రాఫిట్ అంటే 20,000 బై సేల్స్ ఫిగర్ అంతా 80,000. అడుగంకి కనపడే ఇస్తాను, ఇందాక మిస్టేక్ సర్చ్ చేసుకోండి. నెట్ ప్రాఫిట్ 20,000 బై సేల్స్ 80,000 ఇంటూ 100. సింప్లిఫై చేయండి. 2 zeros 2 zeros 2 zeros 2 zeros అవండి 8. ఇందులో 2 8s are 16, 5 8s are 40. 25%. Therefore, net profit ratio is equal to 25%. Net profit ratio is equal to 25%. ఈరోజు మీరు 2 నిష్పత్తులు కట్టారు. రేషియో అనాలిసిస్లో, నిష్పత్తుల విశ్లేషణలో 2 రేషియోలు కట్టారు. ఈ 2 కట్టినప్పుడు సమ్ ఇంత ఈజీగా ఉందా అని అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు రేషియోలు యాడ్ అవుతుంటాయి. రేషియోలు యాడ్ అయ్యే కొద్దీ మన కన్ఫ్యూజన్ పెరుగుతుంటుంది. మనం జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకుంటే ఈ రేషియో అనాలిసిస్ కూడా చాలా సులభంగా మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఏమండి, మీ అందరికీ కూడా 2 రేషియోస్ చెప్పాను. ఫస్ట్ పేజీలో రేషియోస్ వేసుకున్నారు. 4 పేజీల తర్వాత 3 సమ్ములు చెప్పాను. 3 సమ్ములు ఆన్సర్ చేశారు. కంటిన్యూ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ.